వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య సత్యం దంపతులు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం 21వ వార్డు రత్నాల చెరువు ఏరియాలో పర్యటించారు. శ్రమజీవులు అధికంగా నివాసం ఉండే రత్నాల చెరువు ప్రాంతంలో ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యలను గెలిపించాలని అభ్యర్థించారు. వయసు వచ్చాక అంతే ఉంటది. కుక్కలు బట్టి అసలు ఖర్చు వత్తిల్లారి రాజుగారి నాయకత్వం, వత్తిల్లారి రాజుగారి నాయకత్వం. జై జగన్, జై జగన్. ఫ్యాన్లు గుట్టుగా మన ఓటు ముద్ద వెయ్యాలి, ఫ్యాన్లు గుట్టుగా మన ఓటు ముద్ద వెయ్యాలి, ఫ్యాన్లు గుట్టుగా మన ఓటు. మర్చిపోకుండా ఫ్యాన్ ఓట్లు అడగడానికి వచ్చాను మీ ఇంటికి. కాదు మనిషికి 2 నోట్లు ఉంటాయి, 2 బ్రాండ్లు ఉంటాయి. వైట్ పట్ట ప్యాక్ అనేసరి పట్టు పెద్ద 200 కొడుకు అవును. ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శంకర రఘుపతిరావు, పార్టీ నేతలు ఓట్ల పాల శ్రీనివాస్, సుబ్బారెడ్డి, మహిళా నేతలు కలకోటి స్వరూపరాణి, మల్లవరపు సుధారాణి తదితర నాయకులు పాల్గొన్నారు. అందుకోసం నేను ఇమ్మంటాను, హెచ్డీలో పంపించాను. అయిపోయిందా మగ్గాలు మగ్గాలు మొలగట్టండి.
తర్వాత మా మగ్గాలంటే తరగొట్టు వచ్చేవాడు అదే మరి మరి బాగా చేశారు ఫ్యాన్ గుర్తుగా వేయాలి ఎంపీ ఎమ్మెల్యే రెండు వస్తాయి మర్చిపోబాకు మరి అవస్తే అమ్మా ఫ్యాన్ గుర్తుగా అయిందమ్మా ఓటు ప్రమోషన్ ఒకటి కావాలి ఛానల్ ప్రమోషన్ ప్రమోషన్ అవునా మాకు ప్రమోషన్ ఇస్తారు రాజ్యానికి పట్టుబడి వద్దిల్లాలి రామజీ గారి జై జగన్ జై జగన్ బాబా ఓటు వచ్చిందా ఓటు వచ్చా చూసుకుంటూ వస్తాం సునామీ లాగా దారుణమైంది ప్రెస్ కావాలి ప్రెస్ వాళ్ళ ఇంటి దగ్గర ఇంత లేట్గా రాదు లావణ్య గారు మా వార్డుకి చెప్పబెట్టు అమ్మ మందే ఏమి మా కాళ్ళు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు వస్తాయి ఒక్కొక్కరికి అన్ని ఫ్యాన్కి వేయాలి సరే ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు వస్తాయి కదా ఒక్కొక్కరికి అన్ని ఫ్యాన్కి వేయాలమ్మా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య తదితర నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు 21వ వార్డు రత్నాల చెరువులో ప్రచారం చేస్తున్నామండి. ప్రచారం చాలా బాగా సాగుతుంది. మరి జగనన్న అయితే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అభివృద్ధిలోకి రావటం కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే విద్యా వైద్య రంగాల్లో రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మరి పేద పిల్లలకి విద్యా రంగంలో అయితే మరి బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఎంతగా ఉపయోగపడ్డాయో స్కూల్స్ డెవలప్మెంట్ కానీ అది మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ వార్డులో డెవలప్మెంట్ వచ్చేటప్పటికి చాలా బాగా జరిగింది. ఆర్కే గారు కూడా పర్సనల్ కేర్గా రోడ్లు వేయటం కానివ్వండి, యూపీహెచ్సి బిల్ చేయటం కానివ్వండి, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మరి ఆరోగ్యరీత్యా వాళ్ళు దాన్ని వాడుకొని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కూడా. మరి మంగళగిరిలో అన్ని వార్డులతో కంపేర్ చేస్తే ఈ వార్డులో అయితే స్పెషల్ కేర్ తీసుకొని డెవలప్మెంట్ చేయటం జరిగింది. అలాగే నాకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టయితే నేను దీన్ని ఇంకాస్త మోడల్గా తీర్చిదిద్ది మరి అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసే దిశగా నేను ముందుకి అడుగులు వేస్తూ ఉంటాను. దయచేసి ఎంపీ అభ్యర్థిగా కిలారు రోసయ్య గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఇద్దరిని మురుగుడు లావణ్యాని ఒక అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి, భారీ మెజార్టీతో గెలిపించండి అని కోరుకుంటున్నాను. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా చాలా హర్షధ్వానాలతో గడప గడపకి చాలా ప్రేమతో అభిమానంతో పిలుస్తూ పలకరిస్తున్నారు. దీనికి నిదర్శనం తెలుస్తుంది. ఫ్యాన్ గుర్తు అని కాదు, మురుగుడు లావణ్య అని కాదు, జగనన్న ఆ రోజు చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు నిదర్శనం ఇంకా కార్యక్రమాల్లో అడుగు వేయడానికి కారణం. అలాగే మీరు ఒకసారి ఆలోచించుకోండి, 2014 to 2019లో మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు. ఆ రోజు మరి జన్మభూమి కమిటీలు పెట్టి ఎంతోమందిని నానా రకాలుగా హింసించి
ఏ పథకం కూడా వాళ్ళ ఇంటికి చేరకుండా అనేక సమస్యలని కొట్టుకొని లాస్ట్కి ఏ సమస్య సాల్వ్ అవ్వకుండా ఇళ్ళకి వెళ్ళిపోయేవాడు. కానీ జగనన్న గారు చూస్తే వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రజల వద్దకే పాలన అంటూ ప్రతి గడపకి వాలంటీర్ని పంపించి ఏ సమస్య ఉన్నా కానీ నేను తీరుస్తున్నా అంటూ ఈరోజు ప్రజల పాలన చేస్తున్నాడు. మనం సీఎం గారు చూస్తే మన ఎస్సీ, మన బీసీ, మన ఎస్టీ అని చెప్పి మన అన్న పిలుపు ఒక భారతదేశంలోనే ఎక్కడా కనిపించింది ఇలాంటి సీఎంని మనం మళ్ళీ మరొకసారి మన అమూల్యమైన ఓటు వేసి మళ్ళా గెలిపించుకుందాము. అలాగే మన మంగళగిరి నియోజకవర్గ ఆడబిడ్డ, మన బిడ్డ, మన బీసీ మహిళ, మన నిరంతరం మన మధ్య నిరంతరం శ్రమ చేస్తూ మన సేవ చేస్తూ పిలుస్తూ పలికే బిడ్డ మన మురుగుడు లావణ్య గారు. చూడండి, ఫ్యాన్ గుర్తుకు కూడా టేబుల్ ఫ్యాను, సీలింగ్ ఫ్యాన్ అని రకరకాలుగా సింబల్స్ని ఇచ్చి ఒక ప్రజల్ని ప్రలోభాలు పెట్టి ఓటు హక్కును కూడా అనేక దారులు మళ్లించే విధంగా చేస్తున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. మన ఫ్యాన్ గుర్తుకి సీలింగ్ ఫ్యానే ఉంటుంది. సీలింగ్ ఫ్యాన్కి ఓటేసి మన మురుగుడు లావణ్య గారిని గెలిపించండి. అలాగే మన ఎంపీ అభ్యర్థి గారు కిలారి రోషయ్య గారిని కూడా ఫ్యాన్ గుర్తు వేసి గెలిపించండి. మన ముఖ్యమంత్రి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకి పెద్దపీట వేసి అసెంబ్లీలో మనకున్న బాధలు ఏవైనా సమస్యలు ఏవైనా ఉంటే మరి ఒక బీసీ మహిళగా మురుగుడు లావణ్య గారిని ఎన్నుకొని అసెంబ్లీలో గొంతెత్తి మన సమస్యలను చెప్పాలన్న ఆలోచనతో మరి అందరికీ పేద వర్గాలు కూడా ముందడుగులో ఉండాలి, ప్రతి కుటుంబం సస్యశ్యామలంగా ఉండాలి అన్న ఆలోచనతో పేదల ముఖ్యమంత్రిగా ఆయన మంచి పేరు తెచ్చుకొని ఈ 2024లో కూడా మనకి సీఎంగా మన జగన్మోహన్ రెడ్డి గారే కావాలని మన మురుగుడు లావణ్య గారిని, ఎంపీ కిలారి రోషయ్య గారిని మనం అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.